హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు కుకింగ్ విత్ సిరి. ఈరోజు నేను గ్లాస్ కేక్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇది అగర్ అగర్ అండి, బయట మార్కెట్లో దొరుకుతుంది. ఈ అగర్ అగర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ అగర్ అగర్ని డైరెక్ట్గా బాయిల్ చేయకుండా వాటర్లో వాష్ చేసుకున్న తర్వాతే బాయిల్ చేయాలి, ఎందుకంటే దాంట్లో డస్ట్ ఉంటుంది. ఒక బౌల్లో 3 కప్స్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. త్రీ కప్స్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నా కొంచెం బాయిల్ అవ్వాలి. బాయిల్ అయిన తర్వాత ఈ అగర్ అగర్ని బాగా వాటర్లో నుంచి తీసేసేసి హాట్ వాటర్లో వేసేయాలి. కొంతసేపటికి కరిగిపోతుంది. ఈ అగర్ అగర్ వాటర్లో మెల్ట్ అయిపోయేదాకా ఉండాలి. మెల్ట్ అయిన తర్వాత 3 కప్స్ వాటర్కి 1 కప్ షుగర్ అయితే ఓకే, స్వీట్ అయితే సరిపోతుంది. ఇప్పుడైతే షుగర్ అయితే యాడ్ చేసుకున్నాం. షుగర్ బాగా కరిగిపోవాలి. చూసారు కదా, అగర్ అగర్ కూడా కరిగిపోయింది. ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడే మన ఫ్రూట్స్లో కలిపేయాలి. హాట్గా ఉన్నప్పుడు ఫ్రూట్స్లో కలిపేస్తే ఫ్రూట్స్ అంతా పాడైపోతాయి. నేను క్రాంబెర్రీస్, కిస్మిస్, కాజు, ఆల్మండ్స్, పొమోగ్రానైట్, డ్రాగన్ ఫ్రూట్ అయితే యాడ్ చేస్తున్నాను. యాపిల్ కూడా, కివి, గ్రీన్ గ్రేప్స్, బ్లాక్ గ్రేప్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. అంతా ఒక బౌల్లో సెట్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా ఈ అగర్ అగర్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. బాగా హాట్గా ఉన్నప్పుడు పోయకూడదు. కొంచెం కొంచెం పోస్తూ ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఇది కొంచెం 1 అవర్ ఫ్రిడ్జ్లో ఉంచి తింటే చాలా బాగుంటుంది. డైరెక్ట్ కన్నా 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి తినాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది టేస్ట్. పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. ఫ్రిడ్జ్లో పెట్టిన 1 అవర్ తర్వాత నేనైతే సైడ్ ఎడ్జెస్ అంతా కట్ చేస్తాను. వేరే ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్